హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయే రెసిపీ అన్నమాట. ఇది ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్న. అది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా నేను ఒక 1 కప్ సేమియాని తీసుకొని దోరగా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ దోరగా వేగిన తర్వాత తీసి మనం ఓ ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి దోరగా ఎలా ఫ్రై అయినాయో. ఆ తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు కొంచెం చిటపటలాడేంత వరకు ఉంచి ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలండి. అలాగే ఓ 2 స్పూన్స్ పచ్చిపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటున్నామండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు 4 రెబ్బలు వేసుకోవాలి. ఇవి కొంచెం మనకి దోరగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఓ 5 మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్ ముక్కలండి, హాఫ్ కప్ సరిపోతుంది. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ చూడండి, మన వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గినాయి. ఇంకొక జస్ట్ 2 మినిట్స్ అలా పెట్టేద్దాం. ఇప్పుడు మనకి ఇవి బాగా మగ్గినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇదేనండి కరెక్ట్గా కొలతలు అన్నమాట. 1 కప్కి 1.5 కప్ వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా పొడి పొడిగా సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాం. చూడండి బాగా మరిగిపోయినాయి మనం వేసిన వాటర్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకొని బాగా ఉడకనిద్దాం. చూడండి దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ ఉంచామా బాగా దగ్గర పడిపోతుందండి. కరెక్ట్గా పోసాం కదా వాటరు, ఎక్కడ మనకి అంటుపోదు, పొడి పొడిగా ఉండిపోతుంది అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ మనం కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి మన సేమియా ఉప్మా. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, ఎక్కడ అంటుకుపోయి ముద్దలాగా ఉండదండి. మీరు కరెక్ట్ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సేమియా ఉప్మా. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.